ఆగో ఆగో ఆగంటున్నానా? నేను చెప్తున్నాను కదా, ఆగవయ్యా. ఈ జగ్గుబాయిని పట్టుకోవడం అంత సులభం అనుకున్నారా? అది అసాధ్యం. ఏ కానిస్టేబుల్, గేటుకి తాళాలు వేయవయ్యా. వాడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. పద శివ, ఏంటి వీళ్ళకి కూర్చున్నావు? రాయుడి లోపల వేరే ఉన్నాయో చూద్దాం. మీరు వెళ్ళండి, నాకు ఇప్పుడు ఆడుకునే మూడ్ లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగా. ఎక్కడికి పారిపోతున్నావురా? ఆగమంటున్నాడుగా, ఆగా. నిన్నే చెప్తున్నా, నీ బాల్ నా చేతిలో ఉందిరా. రే చల్లగా వర్దిల్లు బాబు. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ. నీ దగ్గర ఎవడ్రా ఆశీస్సులు అడిగింది? నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీసుని. లడ్డూ సింగ్ చెప్తున్నా, యు ఆర్ అండర్ అరెస్ట్. యాగో, ఒక పోలీస్ వాడు పిట్ ప్యాకెట్ కొట్టి, ఒక పోలీస్ వాడి ముందు పిట్ ప్యాకెట్ కొట్టి అలా పారిపోకూడదు. ఆగిపో. ఏమైంది లడ్డు సింగ్ గారు? శివ, నువ్వు వచ్చేసావు, చాలా మంచి తగ్గింది. ఈ దొంగ, అదే ఈ పిట్ ప్యాకెట్ ని మనం పట్టుకోవాలి. నాకు నువ్వు సహాయం చెయ్యాలి. వాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. ఓకే సార్, మీరు వెతకండి, నేను వెతుకుతాను. ఎక్కడికి పోయావురా? స్వామీజీ, మీరు ఎవరినైనా చూసారా? వాడి మొహంలో వింతగా పెద్దగా నల్ల మచ్చ ఒకటి ఉంటుంది. ఇలాంటి మచ్చ? కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే ఉంటుంది వాడికి కూడా. స్వామి, అతను ఒక దొంగ, అవునా? అలాగే మీ పేరు లడ్డూ సింగ్. అతన్ని మీరు వెంటాడుతున్నారు. అతను మీకు టోకరా ఇచ్చాడు ఏంటి, అవునా? ఎస్, మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే స్వామి. కానీ మీకు ఇది ఎలా తెలిసింది? అరే, నేను జ్యోతిష్యుణ్ణి. నా మొహం చూస్తే నీకు తెలియడం లేదా? చూడు, ఆ దొంగ ఇదిగో ఇటువైపు వెళ్ళాడు. సరే, ఇవన్నీ చెప్పినందుకు నాకు ముందుగా 10 రూపాయలు దక్షిణిచ్చి వెళ్ళు. ఓకే, ఎప్పుడో ఇస్తాను. మీరు మహాత్ములకంతా మహాత్ములు. అంటే నా అభిప్రాయం మీరు పురుషుడే కాదని, అంటే మీరు మహాపురుషుడని చెప్పడానికి వచ్చాను స్వామి. అరే శివ, అటువైపు వెళ్ళొద్దు. మనం గేట్ దగ్గరికి వెళ్దాం. ఎందుకు? ఇప్పుడే నాతో ఒక పెద్ద జ్యోతిషుడు మాట్లాడాడు. ఆ పిట్ పాకెట్ దొంగ గేటు వైపే వెళ్ళాడట. ఇందులో ఇంకొక పెద్ద వింత ఏంటో తెలుసా? ఆ స్వాముల వారికి కూడా ఇంత పెద్ద మచ్చ ఉంది. అది వాడికి ఉన్నట్టు పెద్ద సైజులోనే ఉంది. ఏంటి, ఇద్దరికి అదే పెద్ద నల్ల మచ్చ ఉందా? అయితే అది ఖచ్చితంగా దొంగ అయి ఉంటాడు. మీరు అతని దగ్గర మోసపోయారు. అంతేకాదు, నా దగ్గర నుంచి 10 రూపాయలు దక్షిణగా తీసుకువెళ్ళిపోయాడే. వాణ్ణి వదిలిపెట్టను. లడ్డూ సింగ్ వస్తున్నాను.
పట్టుకున్నాడు తప్పించుకున్నాడు. ఎవరైనా దీన్ని ఆపండి, మేము కిందకి దిగాలి. శివ ఆపండి, ఎవరైనా దీన్ని ఆపండి అయ్యా. ఏమైంది? త్వరగా సరిచేయండి. మా వల్ల కావడం లేదు. ఏ వేరు దేనికి కనెక్షన్ ఇచ్చారో మాకేం అర్థం కావడం లేదు తమ్ముడు. ఇక్కడ నేను వేలాడుతున్నాను. శివ కాపాడు. దాన్ని మాత్రం లాక్కండి, ఎందుకంటే ఉన్నట్టుండి జైంట్ వీల్ ఒకేసారి ఆగిపోతుంది. ఎవరైనా కాపాడడానికి రండి. ఏంటయ్యా, ఎవరైనా అసలు సమస్య ఏమిటి శివ? ఏం లేదు, ఒక దొంగని వెతుకుతున్నాం. అతని మొహం మీద ఒక పెద్ద నల్ల మచ్చ ఉంటుంది. ఆగరా, ఆగో. ఆగమంటున్నాడుగా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టండి రా. రే అరే శివ, గోస్ట్ హౌస్ లోపలికి వెళ్తున్నాడు, రండి మనం వెళ్దాం. ఎవరైనా కాపాడండి. ఏంటి ఈ చోటు ఇంత చీకటిగా ఉంది? నాకు చాలా భయం వేస్తుంది. భయపడకు, నేనున్నానుగా. ఒకసారి మా ఊర్లో కరెంటు కట్ అయింది తెలుసా? ఎటు చూసినా మా ఊర్లో చీకటే చీకటి. అందరూ భయపడి నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను ఏమన్నానో తెలుసా? ఎవరూ భయపడద్దు, నేనున్నానుగా అన్నాను. ఆగండి ఆగండి, ఇది గోస్ట్ హౌస్. భయపడకండి, ఇవన్నీ బొమ్మలే. దయ్యం దయ్యం శివ, దయ్యం 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 శివ, శివ శివ, దయ్యం దయ్యం. నువ్వు ఒక దొంగని వెతుకుతున్నావు కాదు? అవును అవును, వెతుకుతున్నాను. అతని మొహం మీద పెద్ద మచ్చుంది కదా? లేదు, అవును 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 ఉంది. ఒక పెద్ద మచ్చ ఒకటి ఉంది వాడి మొహంలో ఉంది. ఎందుకంటే ఇక్కడున్న దెయ్యాలన్నీ అబద్ధం. నేనే నిజమైన దెయ్యాన్ని. శివ కాపాడు. అసలైన దయ్యాన్ని చూశాడు శివ. ఇక్కడ అచ్చం మన శివలాగే ఒక భూతం ఉంది, చూడు. ఇక్కడి నుంచి పారిపోదా. నేనే నిజమైన శివాని, భూతాన్ని కాను. అన్ని భూతాలు అలాగే చెప్తున్నాయి. ఇది ఖచ్చితంగా భూతమే, అనుమానమే లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శివ రేవా, ఆడి యూడి భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే శివ, ఆల్ ది బెస్ట్. శివ శివ, ఇక్కడ అసలైన దయ్యం ఒకటి ఉంది. నేను రాను నేను రాను నేను రాను. శివ పిల్లాడా, ఇలా రా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్.
శివ, నా పేరు శివ. పట్టుకో పట్టుకో వాణ్ణి వదలకో. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. నేను ఒక దొంగని పట్టుకొని వస్తాను. అతనికి మొహం మీద ఒక నల్ల మచ్చ ఉంటుంది. అతన్ని పట్టుకోవడం సులభం. నేను లడ్డు సింగ్ గారు వెళ్ళి అతన్ని పట్టుకొని వస్తాం. మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పండి. ఓకే ఇదే మంచి ఐడియా. పెద్ద పెద్ద మచ్చం ఉంది. వాడి మొహంలో పెద్ద మచ్చం ఉంది. ఎవరికి ఉంది చూపేయండి. ఎక్కడికి పారిపోతున్నావు రా? నేను నిన్ను వదిలిపెట్టరు. ఆగు, ఆగరా, ఆగమంటున్నానుగా. మేరీ గో రౌండ్ ఆగదు. దీన్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. త్వరగా వచ్చి కాపాడు శివ. అది ఈ సీటు మీద కూర్చొని స్లైడ్ చేస్తూ ఇట్రా. ఇటు వచ్చాక నువ్వు నా సైకిల్ వెనకాల కూర్చోవచ్చు. శివ, నేను ఇప్పుడే చూశాను. ఆ దొంగ గ్లాస్ హౌస్ లోకి వెళ్ళాడు. శివ, నువ్వు ఇక్కడే ఆగు. నేను వెళ్ళి వాడిని పట్టుకొని వస్తాను. వదలా, నిన్ను వదలా రే, నిన్ను వదలా రే. రే, నువ్వు ఒక్కడివే కదా, లోపల ఏంట్రా 10-15 మంది ఉన్నారు. లడ్డు సింగ్ రా, నన్ను పట్టుకో. రా రా. నువ్వు దొంగవే, నేను పోలీసుని. లడ్డు సింగ్ని. నన్ను తక్కువ అంచనా వేయకో. ఇప్పుడే పట్టుకుంటాను చూడరా. ఏ లడ్డు సింగ్ని ఏమనుకుంటున్నావురా నువ్వు? నువ్వు అయిపోయావురా రే. ఇదిగో వస్తున్నా. ఇది గ్లాస్ హౌస్. దొంగని పట్టుకుంటున్నానని చెప్పి వెళ్ళి అలా కొట్టుకోకండి. మీకే దెబ్బ తగులుతుంది. శివ, నన్నేం చేయమంటావు చెప్పు. ఆ దొంగని నేను ఎలా పట్టుకోగలను ఇప్పుడు? లడ్డు సింగ్ సార్, దొంగ అక్కడే ఉన్నాడు. చూసారా, నా భీమ్ రిటర్న్ అవ్వకుండా అక్కడే ఉంది. చూడండి. నిన్ను వదలను. లడ్డు సింగ్ గారు, త్వరగా రండి. త్వరగా పట్టుకోండి. శివ, ఎక్కడికి రమ్మంటావు? ఎవరిని పట్టుకోమంటావు? మీరు ఎక్కడున్నారు కాస్త చెప్పండి. ఒరిజినల్ ఏది, డూప్లికేట్ ఏది? కనిపెడేసాను. ఇదిగో అరే, త్వరగా రండి. వాడు పారిపోయాడు.
జగ్గుబాయినే పట్టిద్దామనుకుంటున్నావా పిల్ల? నీకిప్పుడు తగిన బుద్ధి చెప్తానుండు. శివ, ఇక నేను వాణ్ణి వెంబడించలేనయ్యా. తెలియని దారిలో వెళ్ళి తన్నులు తీయడం కన్నా సైలెంట్ గా ఉండడం మంచిది. నువ్వే వెళ్ళు శివ, వెళ్ళు. నేను గ్లూటార్ని వెంటనే ఆన్ చేయాలి. అరే, ఈ రోలర్ కోస్టర్ మీద కూడా ఇతను సైకిల్ తొక్కుతున్నాడే. అసలు ఇతను చేయలేని పని అంటూ ఏదీ లేదా? అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతను ఎవరు? అతను నా స్నేహితుడు, తన పేరు శివ. అరే, శివాయే కానివ్వు, ఇంకెవరైనా కానివ్వు, నాకేంటి? మిగతా పిల్లల్లాగా ఎందుకు ఉండట్లేదు? తన్ని మాత్రం పిల్లాడు అనకండి, అది విన్నాడంటే రెచ్చిపోతాడు. అరే, ఈ రోజు నా టైం అసలు బాగాలేదనుకుంటా. అంతా తలకిందులుగా జరుగుతోంది. అడు చూడు ఎలా సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. ఏమాత్రం భయపడడం లేదు. అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడు? మీరు సరెండర్ అయిపోవచ్చు కదా. లేదు, నేను సరెండర్ అవ్వను. వాడికి తగిన బుద్ధి చెప్తాను. నాలాంటి వాళ్ళతో ఇంకెప్పుడు పెట్టుకోడు. అంతేకాదు, వాడికి ఆ సైకిల్ కూడా తొక్కలేడు. అది చూసావా? తను సైకిల్ తొక్కడంతో సంతోషపడ్డనుకుంటాను. తను హీరోలో ఫీల్ అవుతున్నాడు. రోలర్ కోస్టర్ మీద కూడా విన్యాసాలు చేస్తున్నాడు. అరే, వీడు పిల్లాడా పిశాచమా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. అరే, పిల్లాన్ని పిల్లాడని చెప్పకుండా ఏమని చెప్పమంటావు? సరే, చెప్తాను. ఏయ్ పిల్లాడా, ఈ జగ్గుబాయ్ అంటే సమస్యకి మారు పేరు పిల్లాడా. నాతో పెట్టుకోకో. కాపాడు శివ, నువ్వే నన్ను కాపాడగలవు. కాపాడు. మరి నాగటేంటి శివా? నన్ను కూడా కిందకి దించు. నువ్వు ఇక్కడ ఇలాగే ఎలాడుతూ ఉండు. ఈ పోస్ట్ లో నిన్ను ఫోటో తీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కాపాడు శివా, నువ్వే నన్ను కాపాడగలవు. నన్ను కిందకి దించు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను త్వరగా జైలుకి తీసుకెళ్లిపోండి. శివాకి దూరంగా తీసుకెళ్ళండి. నువ్వే ఇన్స్పెక్టర్ అయ్యా, నీ పనులన్నీ ఒక పిల్లాడి చేత చేయిస్తావా? ఆ పిల్లాడి గరికి దెబ్బలు తగిలితే ఏం చేస్తారు? పనులు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నువ్వు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావనే అర్థం కావడం లేదు. ఉన్నానుగా, నేనే లడ్డూ సింగ్ ని ఉన్నానుగా. నా గురించి అందరికీ తెలుసుగా. లడ్డూ సింగ్ ని. இவன் ரொம்ப பயங்கரமான திருடன். அதனாலதான் நாம இவனை அரெஸ்ட் பண்ணி இருக்கிறோம். இவனை நாம பெரிய ஜெயிலுக்கு கூட்டிக்கிட்டு போறோம்.
ஹலோ சார், இது உங்களுக்கான கிஃப்ட். தேங்க்யூ வெரி மச். ஆனா இந்த கிஃப்ட் எதுக்குப்பா? இந்த நாகபாபு தப்பிச்சுட்டான் போல இருக்க. உடனே சிவாக்கு சொல்லி ஆகணும், அவன் ஏதாவது செய்வான். ஹலோ சிவா. இங்க என்ன பண்ணிக்கிட்டு இருக்கோம்? ஸ்டண்ட் பண்ண வேற இடமே கிடைக்கலையா என்ன? ஏய் சின்ன பையா, முதல்ல வழியில தள்ளிப்போ, எங்கேயாவது அடி போட போகுது. அங்கிள், பையன்னு மட்டும் சொல்லாதீங்க. முளைச்சு 3 இலை விடல, அதுக்குள்ள உனக்கு டயலாகா? உன்ன மாதிரி வாண்டுகளை பையனு கூப்பிடாம வேற என்ன கூப்பிடுறதே? சொல்லு, விட்டா ஓவரா பேசிக்கிட்டு இருக்கான். ஷிவா, என்னோட பேரு ஷிவா. உள்ள உட்காந்து படமாட பாத்துக்கிட்டு இருக்கீங்க. போங்கடா, போய் அந்த பையனை புடிச்சிட்டு வாங்கடா. இங்க இருந்து ஓடலாம்னு யோசிச்சாலே உன்னை நான் சுட்டுருவேன். உங்களுக்கெல்லாம் தெரியாதுன்னு நினைக்கிறேன். இங்க இருந்து 50 கிலோமீட்டர் தள்ளி இருக்கிறவன் கூட இந்த லட்டு சிங் பேரை கேட்டா திருடணும்னு நினைக்கிறவன் கூட திருட மாட்டா. ஏன்னா லட்டு சிங் வருவாரு, ஜெயில போடுவாரு. நாகபாபு பாம்பை விட மோசமானவன். பகையை நான் எங்கேயுமே மிச்ச வச்சதில்ல தம்பி. நான் சீக்கிரமா திரும்பி வருவேன். ஏ மொட்டை, ரொம்ப பேசிக்கிட்டு இருக்க.
జైల్ బ్రేక్, జైల్ బ్రేక్. வந்ததுல சந்தோஷம் பாஸ். இன்னைக்கு எங்க எல்லாருக்கும் பார்ட்டி. நாகபாபு பாம்பை விட மோசமானவன். போலீஸ்ல என்ன பிடிச்சு கொடுத்த அந்த பையனை நான் சும்மா விட மாட்டேன். போங்க, அந்த பையனை பத்தின ஃபுல் டீடைல்ஸ் கொண்டு வாங்க சீக்கிரம். பாஸ், நீங்க சொல்றதுக்கு முன்னாடியே நாங்க அந்த பையனை பத்தி விசாரிச்சு வச்சுட்டோம். எல்லாம் நம்ம பக்கத்து ஊர் வேதாஸ் நகரத்தை சேர்ந்தவன் தான். தாத்தா வீட்டுல தங்கி இருக்கான். பாஸ், இப்பதான் ஒரு நியூஸ் கிடைச்சிருக்கு. அந்த ஊர்ல கிறிஸ்துமஸ் பயங்கரமா செலிப்ரேட் பண்ண போறாங்களாமா. அந்த பையனோட தாத்தா தான் சாண்டா கிளாஸ் நடிக்க போறாரு. சாண்டா கிளாஸ், வெரி குட். இப்ப இங்க இருந்து ஒரு டூப்ளிகேட் சாண்டா கிளாஸும் போக போறா. பசங்களா, நான் எப்படி இருக்கேன்னு சொல்லவே இல்லைங்க. தாத்தா, நீங்க பார்க்க உண்மையிலேயே சூப்பரா இருக்கீங்க. ஆனா ட்ரெஸ் தான் கொஞ்சம் டைட்டா இருக்கு. நீங்க இத ட்ரை பண்ணி பாருங்களேன். அது வரைக்கும் டெக்கரேஷனுக்கான பொருளை நாங்க வாங்கிட்டு இருக்கோம். சிவா, நீ பக்கத்துல இருக்க மாலுக்கு போ. அப்புறம் நான் யூடி ஆதி எல்லாம் பக்கத்துல மார்க்கெட்டுக்கு போறோம். ஓகே பசங்களா, ஆனா ரொம்ப தூரம் போயிடக்கூடாது. மேரி கிறிஸ்மஸ் இன் அட்வான்ஸ். உங்களை பார்த்தா ரொம்ப வயசான சாண்டா கிளாஸ் மாதிரி இருக்கு. ஆமா ஆமா, ஆனா சரியான Dress மட்டும் இன்னும் கிடைக்கவே மாட்டேங்குது. இனி உங்களுக்கு Dressக்கு தேவையே இருக்காது. சோ ஹேண்ட்ஸ் அப், ஒழுங்கா என் கூடயே வந்துடு. ஏய், என்னப்பா பண்ற? அங்க பாத்தீங்களா, டூப்ளிகேட் சாண்டா கிளாஸ் நம்ம தாத்தாவை கடத்திட்டு போறான். யாராவது போலீஸ்க்கு போன் பண்ணுங்க. எங்க கூட்டு போறீங்க சொல்லுங்க. இங்க என்ன இறக்கி விடுங்க. வாய மூடிட்டு அமைதியா உட்காரு. தாத்தா, யாரு உங்களை எங்க கூட்டிட்டு போறாங்க? ஹலோ லட்டு சிங் சார், யாரோ தாத்தாவை கடத்திட்டு போனாங்க சார். நான் யாருக்கிட்டையும் பகைய மிச்சமே வச்சது இல்ல. இத நான் உன்கிட்ட ஏற்கனவே சொல்லியிருக்கேன்ல. உன்கிட்ட கழிக்க வேண்டிய பாக்கி எனக்கு நிறையவே இருக்கு. உங்க வீட்டுல பாட்டி தனியா தானே இருப்பாங்க. பாட்டி ஏதாவது பண்ண அப்புறம் அவ்வளவுதான் சொல்லிட்டேன். பாட்டி, நீங்க எங்க இருக்கீங்க? என்னாச்சுப்பா சிவா? இங்கதான் இருக்க. கிச்சன்ல சமையல் பண்ணிக்கிட்டு இருக்க. எங்க உன் தாத்தா உன் ஃப்ரெண்ட்ஸ் எல்லாம் காணோம்? அவங்க எல்லாம் மார்க்கெட்ல எங்கயாவது சுத்திட்டு இருப்பாங்க. நீங்க வீட்லயே தானே இருப்பீங்க. தாத்தா எப்ப வேணா இங்க வந்துடலாம். நான் கொஞ்ச நேரத்துல வந்துடுறேன். யார் கதவு தட்டினாலும் இப்போதைக்கு திறக்காதீங்க. யாரோ ஒரு திருடன் ஜெயில இருந்து தப்பிச்சு வந்துட்டானா? சரிப்பா. லட்டு
லட்டு சிங் சார், யாரோ என்னோட தாத்தாவையும் ஃப்ரெண்ட்ஸையும் கடத்திட்டு போயிட்டாங்க. அந்த கிட்னாப்பர் கிட்ட இருந்து எனக்கு ஃபோன் கூட வந்தது. நான் அவனுக்கு திரும்ப கால் பண்றேன். அந்த காலை உடனே ட்ரேஸ் பண்ணி அவனோட லொகேஷன் எங்க இருக்குங்கறத கண்டுபிடிங்க. ஓகே சிவா. கரெக்ட். நான் சொல்றது கொஞ்சம் பொறுமையா கேளுங்க. என்னோட தாத்தா அப்புறம் என் ஃப்ரெண்ட்ஸை ஒன்றும் பண்ணிடாதீங்க. நீ ஒரு வார்த்தை சொல்லிட்டா உடனே எல்லாரையும் விட்டுருவனா என்ன? அங்கிள், அவங்க தான் உங்களை ஒன்றும் பண்ணலல்ல. வேணும்னா நான் உங்ககிட்ட சாரி கேட்குறேன். ப்ளீஸ் அவங்கள விட்டுருங்க. இந்த நாகபாபு பாம்பை விட ரொம்ப மோசமானவன். நீங்க எல்லாரும் கிறிஸ்மஸ் பயங்கரமா கொண்டாடணும் பிளான் பண்றீங்களா? கொண்டாடுங்க கொண்டாடுங்க. எப்படி கொண்டாடுறீங்க நானும் பாக்குறேன். உங்க சாண்டா கிளாஸ் இப்ப என்கிட்ட. நான் சொல்றதை நீ செய்யல, சாண்டா கிளாஸ் காலி. அதுக்கப்புறம் என்னோட கோபம் உங்க ஊர் மேல திரும்பும். உங்க ஊரை நான் அழிக்காம விட மாட்டேன். ஓகே அங்கிள், நீங்க தாத்தாவையும் ஃப்ரெண்ட்ஸையும் விட மாட்டேன்னு சொல்றீங்கல்ல, நானே உங்ககிட்ட வரேன். சரியா? முதல்ல உனக்கு இடம் தெரிஞ்சாதானே? சிவா, லொகேஷன் ஸ்னேக் வேலியா காட்டுதுப்பா. அப்ப வாங்க கிளம்பலாம். ஸ்னேக் வேலி. போலாம். ஓகே. மெதுவா மெதுவா. பாம்பு 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 வேணா வேணா வேணா. கிட்ட கிட்ட வராது. இருங்க சார், இந்த பாம்பெல்லாம் குச்சியில தான் சத்திக்கு போடணும். எப்படி? நாங்கெல்லாம் அனக்கொண்ட பாம்பு கூட சண்டை போட்டவங்க. பையன் வந்துட்டா. ஏய், அந்த பையனை புடிங்கடா. இங்க இருந்து வெளியே போக கூடாது. இன்னைக்கு உன்னோட கும்போ கராட்டேல என்ன ஆகுதுன்னு பாக்குறேன்டா. புடிங்கடா. நில்லு. முடியலடா. கொத்த வருது. மறுபடியும் கொத்த வருது.
சிவா வாங்க வாங்க. சிவா இவங்களை நான் பாத்துக்கிறேன். சிவா வந்துட்ட பாரு. என்ன சார் இப்படி பண்ணிட்டீங்க? நீங்க மட்டும் இல்லாம எங்களையும் சேர்த்து மாட்டி விட்டுட்டீங்க. பக்கத்துல மகுடி இருக்கு பாருங்க சார். அதுக்கடுத்து வாசிங்கன்னா பாம்பு கடுமையாயிடும் சார். வாசிங்க சார். பயமா இருக்கு சார். ஊதிக்கிட்டே இருக்கு சார். எங்களை காப்பாத்துங்க சார். போதும்பா, போதும் நிறுத்து. என் லைஃப் டைம்ல இப்படி ஒரு அடியை நான் வாங்கினதே கிடையாதுப்பா. இப்பதான் யோசிக்கிறேன், நான் பேசாம ஜெயிலியா அமைதியா உட்கார்ந்துட்டு இருந்திருக்கலாம். அடியாவது மிஞ்சி இருக்கும். சிவா காப்பாத்துப்பா. ஊதி ஊதி எனக்கு மூச்சு வாங்குது. என்னால முடியல. தேங்க்யூ தேங்க்யூ வெரி மச் சிவா. வாப்பலாம். ஏய் ஹேண்ட்ஸ் அப். பாத்தியா உன்னை நான் பிடிச்சிட்டேன். என் பேரு லட்டு சிங்கு. ஆனா நான் ரொம்ப காரசாரமானவன். தேங்க்யூ சிவா. மறுபடியும் நீ நம்ம சட்டத்துக்கு உதவி செஞ்சிருக்க. தேங்க்யூ வெரி மச். சிவா வா போலாம். வேதோஸ் நகரத்துல எல்லாரும் காத்துக்கிட்டு இருப்பாங்கப்பா. Happy Merry Christmas. Happy Christmas. Wish you a happy Merry Christmas. Merry Christmas and a happy New Year. Ha ha ha.